మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఒక్కరోజు కేవలం 24 గంటల సమయం. ఆకాశం చిట్లినట్లు కురిసిన కుండపోత వర్షానికి ఒక దేశం మొత్తం నీట మునిగిపోయింది. కళ్ల ముందే కార్లు బొమ్మల్లా కొట్టుకుపోతుంటే, ఇల్లు నీటిలో కనుమరుగైపోతుంటే ఆ ప్రజలు పడిన నరకం వర్ణనాతీతం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ భయానక దృశ్యాలు ప్రపంచాన్ని వణికించేలా చేస్తున్నాయి. థాయిలాండ్లో ప్రకృతి సృష్టించిన వరద బీభత్సం భయాందోళనకు గురిచేస్తోంది. థాయిలాండ్లో ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉంది. అండమాన్ సముద్రం మరియు థాయిలాండ్ గల్ఫ్ నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఉత్తర థాయిలాండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే కేవలం 24 గంటల్లోనే ఏకంగా 340 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఊహించని ఈ వర్షపు ఉప్పెనకు నదులు, జలపాతాలు ఒక్కసారిగా పొంగి పొర్లాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు షేర్ అవుతున్న వీడియోలు చూస్తే గుండెలు గుబేల్మంటున్నాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. పార్క్ చేసిన కార్లు, లారీలు నీటి ప్రవాహానికి గడ్డి పోచల్లా కొట్టుకుపోతున్నాయి. వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వంతెనలు కూలిపోవడంతో గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ఈ వరదల ప్రభావం పర్యాటక ప్రాంతాలపై తీవ్రంగా పడింది. చియాంగ్ మై ప్రాంతంలో పర్యాటకులు సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన వరద ప్రవాహంలో పలువురు గల్లంతయ్యారు. నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉందంటే నిమిషాల వ్యవధిలో అంతా నీటిమయమైంది. రెస్క్యూ సిబ్బంది సాహసించి చాలా మందిని కాపాడినప్పటికీ ఈ ఘటనలు పర్యాటకులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఒకసారి విజువల్స్ చూస్తే అక్కడ ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. ఒకసారి విజువల్స్ చూడండి. భారీ వరదలు ఎలా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయో, కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో, వరదల్లో ఇళ్లు ఎలా మునిగిపోయాయో. మరోపక్క ప్రకృతి అందాలను చూడడానికి వచ్చిన పర్యాటకులను కూడా వరద ప్రళయం ముంచేసింది. ఉన్నట్లుండి పెరిగిన నీటి ప్రవాహంలో కొందరు టూరిస్టులు కొట్టుకుపోతుంటే వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విజువల్స్ ని బట్టి చూస్తే అర్థమవుతుంది థాయిలాండ్ వరదల్లో మునిగి ఉంది కదా అని. ఇక మరోపక్క అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతున్నా ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించినప్పుడు మనిషి ఎంత బలహీనుడో ఈ ఘటన మరోసారి నిరూపించింది. కష్టపడి సంపాదించుకున్న సర్వస్వం నీటి పాలై రోడ్డున పడిన ఆ ప్రజలకు ఈ విపత్తు కోలుకోలేని దెబ్బతీసింది. థాయిలాండ్ లో నెలకొన్న ఈ విషాదకర పరిస్థితి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.